గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అనే దాని మీద ఒక్కదాని మీద లక్ష్యం ఉంచండి. ప్రభువు కదలాలంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎంత పని చేస్తుందంటే డైరెక్ట్గా యేసయ్యనే తీసుకొచ్చింది మన దగ్గరికి. అది పాయింట్. మనం అనుకుంటాం తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు కదా. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనం, కొలసై పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి ఈ 2 చోట్ల ఆయన దేవుని కుడి పార్శ్వమందు ఉన్నాడు అని ఉంటుంది. స్టెఫను ఉదంతంలో కూడా ఉంటుంది. ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి? ఆయన దేవుని కుడి పార్శ్వమందు ఉన్నాడని. మరి కుడి పార్శ్వమందు ఉంటే అననీయా అననీయా అని పిలిచినోడు ఎవరు? వచ్చాడా? యాడికి వచ్చాడు? కుడి పార్శ్వం నుంచి దమస్కు వచ్చాడు. అర్థమైందా? ఆ యేసయ్య ఎందుకు వస్తాడులే, తండ్రి దగ్గర ఉంటే. అక్కడుండే భాగం అక్కడ ఉంది, కానీ నీ కోసం వచ్చే భాగం వచ్చింది అంతే. నీ కోసం వస్తాడు ఆయన. నమ్ము నమ్ము, నీ కోసం వస్తాడు. అననీయ కోసం వచ్చాడు పిలవటానికి, సౌలు కోసం వచ్చాడు. అననీయ వెళ్ళి హెల్ప్ చేయని రిక్వెస్ట్ చేయడానికి. అంటే సౌలు ప్రార్థన ఆయన్ని దించింది. అంటే ప్రార్థన మనం చేయకపోతే, మన నుంచి స్పందన రాకపోతే దేవుడు కదలలేడన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థం కావాలి ఒక మాట, మనం ప్రార్థన చేయకుండా ఉన్నందున ప్రభు కార్యాలను మనం ఆటంకపరుస్తున్నాం. మనం ప్రార్థన చేయువారమైతే ప్రభు కార్యాలు భూమి మీద విరివిగా జరగటానికి మనమే డోర్స్ ఓపెన్ చేస్తున్నాం. నేను అందుకే చెప్తున్నా, మొన్నటి వరకు పరిచర్య చేశారు, ఇప్పుడు ప్రార్థనా సేవ కొరకు నడుం కట్టాలి. మీరు ఎంత విస్తృతంగా ప్రార్థన చేస్తారో సార్వత్రిక సంఘములోను అలాగే తండ్రి సన్నిధి సంఘములోను అంత బలమైన ఉజ్జీవముతో కూడిన కార్యములు జరుగుతాయి. మనల్ని నాశనము చేయ చూస్తున్న దుష్ట సాతానుడి కుట్రలన్నీ నాశనమైపోతాయి. మనల్ని పాడు చేయాలని, అభ్యంతరపరచాలని, ఆటంకపరచాలని, బ్లేమ్ చేయాలని, నిందల పాలు చేయాలని కుట్ర పన్నుతున్నటువంటి సాతాను శక్తులన్నీ కూడా మనల్ని, సంఘములను, సేవకులను, సాక్ష్యములను డ్యామేజ్ చేయాలని, భక్తిని, ఆత్మీయతను డ్యామేజ్ చేయాలని దుష్ట సాతాను వాడి గుంపంతా కలిసి చేస్తున్న కుట్రలన్నీ నాశనం అవ్వాలి.